దుఃఖపడుతున్నారా? స్వస్థత పొందాలనుకుంటున్నారా? దేవుని చేత నడిపించబడాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది కదా, మీరందరూ బాగున్నారా? అయితే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మరి ధ్యానం చేసుకొని అందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 57వ అధ్యాయము మరి 18, 19 వచనాలు చదువుకున్నాం. నేను వారి ప్రవర్తనను సూచితుని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిశుద్ధునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మీ పక్షాన నిలవబడుకున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మా అందరితో మీరు మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించండి. అలాగని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి వినగలని చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి నన్ను, మమ్మల్ని అందరిని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది కదా. ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్యముల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన అంశము ఏమిటంటే మన పట్ల దేవుడు ఏం చేస్తాడు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అవును కదా, మన పట్ల దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఏం చేస్తాడు అంటే మొదటి పాయింట్ ఏంటంటే అక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, దేవుడు మన పట్ల ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. దేవుడు మన వైపు చూస్తాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా మనం ఉన్నాం అన్నదాన్ని బట్టి దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. అవును కదా, ఎందుకంటే ఆయన కంటికి కనుమరుగైంది ఏదీ లేదు, ఆయన దగ్గర దాచిపెట్టేది ఏదీ లేదు. దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక వ్యక్తి ప్రవర్తన చూస్తాడు. ఈ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈ సహోదరుడు సహోదరి ఎలా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు మన ప్రవర్తన చూస్తాడు. అవును పిల్లరా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను ఎవరో చూడలేదులే అనుకుంటున్నావేమో సహోదరుడా, నన్ను ఎవరో చూడలేదులే అనుకుంటున్నావేమో సహోదరి, దేవుడు చూస్తున్నాడు నీ ప్రవర్తన. నువ్వెలా ప్రవర్తిస్తున్నావో, నువ్వెలా జీవిస్తున్నావో, నువ్వెలా చూస్తూ ఉన్నావో, నువ్వెలా మాట్లాడుతున్నావో, నీ ఆలోచనలు ఏమిటో, నీ తలంపులు ఏమిటో, నీ ఉద్దేశాలు ఏమిటో, నీ మార్గాలు ఏమిటో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, మీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మీ స్నేహితులు చూడకపోవచ్చు, మీ బంధువులు చూడకపోవచ్చు, మీ రక్త సంబంధాలు చూడకపోవచ్చు, మీ పిల్లలు చూడకపోవచ్చు, మరి నీ తోటి ఉద్యోగస్తులు చూడకపోవచ్చు, మరి ఎవరైనా చూడకపోవచ్చు. కానీ దేవుడైన యెహోవా మొట్టమొదటిగా నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త కలిగి, భయము కలిగి ప్రవర్తించాలి. సహోదరి సహోదరుడా, ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు అనేక మంది నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చెబుతున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు దేవుడు. ఇదిగో ఆయన నేత్రం నిన్ను చూస్తూ ఉన్నది, ప్రతి క్షణం ఆయన నిన్ను గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఒకటి మన ప్రవర్తన చూస్తాడు. ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు.
ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, దైవ సేవకుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఉద్యోగం దగ్గర ఎలా ఉన్నాం, వ్యాపారం దగ్గర ఎలా ఉన్నాం, ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దాన్ని బట్టే మనకి పనిష్మెంట్ జరుగుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవునికి మహిమ కలుగునుగాక. నరుని మార్గములన్నీ కూడా యెహోవా ఎరుగును. నరుని మార్గం ఆయనకు తెలుసు. నరుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయనకు తెలుసు. ఏ విధంగా జీవిస్తున్నాడో ఆయనకు తెలుసు. నరుని మార్గము యెహోవా ఎరుగును. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నన్నెవరు చూడలేదనుకుంటున్నావా? నేను ఎవరికంట పడలేదులే అనుకుంటున్నావా? నేను చేసే పనులు ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? నా జీవితాన్ని గురించి ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? నా రహస్య పాపాలు ఎవరికి తెలియదులే అనుకుంటున్నావా? ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావా? 10 మందిలో ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తూ, సంఘంలో ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తూ, దైవ సేవకుల దగ్గర ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తూ, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? స్నేహితులతో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? లోకంలోకి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నరుని మార్గములను యెహోవా ఎరుగును. నరుని యొక్క మార్గాలను ఆయన చూస్తూ ఉన్నాడు. నరుడు ఎలా బ్రతుకుతున్నాడు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు ఆయన చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చక్కటి మాట రాయబడి, నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. ఒకటి ఆయన ఎరుగును అని రాయబడింది అక్కడ. రెండోది ఆయన గుర్తిస్తున్నాడు. నన్నెవరో గుర్తించడం లేదనుకుంటున్నావా? నా వైపు ఎవరో చూడటం లేదనుకుంటున్నావా? నేను తప్పించుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నావా? నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ యొక్క మార్గాన్ని గుర్తిస్తున్నాడు. నువ్వు వచ్చేది తెలుసు, నువ్వు పోయేది తెలుసు, నువ్వు ఎక్కడికి పోతున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన చూస్తూ ఉన్నాడు. చక్కటి మాటను మనం చూస్తున్నాం. వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దేవునికి మరుగైంది ఏదీ లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను ఎరుగున్నాడు. ఒకటి. రెండోదిగా నీ యొక్క మార్గములన్నింటినీ కూడా ఆయన చక్కటి మాటను మనం చూస్తే గుర్తిస్తున్నాడు. నీ నడకలను, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ పనులు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. ఆయన ఇరుగున్నాడు. ఒకటి. నీ నడకలన్నీ రెండోదిగా ఆయన గుర్తిస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ ఇంట్లో ఉన్నోళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను గుర్తించకపోవచ్చు, నువ్వున్న సంఘస్థులు నిన్ను గుర్తించకపోవచ్చు, మీ దైవ సేవకుడు నిన్ను గుర్తించకపోవచ్చు. దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గుర్తిస్తున్నాడు. అందుకే దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే, ఒకటి మన ప్రవర్తన చూస్తాడని మనం తెలుసుకుంటున్నాం. అందులో నుంచి మనం చూసాము పిల్లరా, ఇదిగో నరుని మార్గములు యెహోవా ఎరుగును. ఒకటి. రెండోది వాని నడకలన్నీ కూడా ఆయన గుర్తిస్తున్నాడు. ఆయన గుర్తిస్తున్నాడు. చూడండి, ఇంకా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. పైన చెప్పిన 2 విషయాలను గుర్తించి ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు అని, ఆయన నన్ను నడకను గుర్తిస్తున్నాడని నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని వాక్యం రాయబడింది. అవుంటారా? నిత్యము ఎప్పుడు కూడా భయం కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా,
ఏ ప్రదేశంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, అది రాత్రైనా పొగులైనా ఎక్కడైనా సరే ప్రియ సహోదరులారా, నిత్యము భయము కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడో, దేవుడు నన్ను ఎరుగున్నాడో, దేవుడు నన్ను గుర్తిస్తున్నాడో, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడో, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడో, దేవుని కనుదృష్టి నా మీద ఉంది, ఆయన మనసు నా మీద ఉంది, నన్ను గుర్తిస్తూ ఉన్నాడు ఆయన అన్న విషయాన్ని గ్రహించి నిత్యము ఏం చేయాలి? మూడోదిగా భయము కలిగి ఉంటే వారు ధన్యులు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరయ్యా ఈ ప్రపంచంలో ధన్యులు అంటే, ఈ భూలోకంలో ధన్యులు ఎవరంటే దేవుని పట్ల నిత్యము భయము కలిగిన వారు ధన్యులు. డబ్బు సంపాదించిన వారు కాదు, ఆస్తులు సంపాదించిన వారు కాదు, అంతస్తులు సంపాదించిన వారు కాదు, బాగా కూడబెట్టుకున్న వారు కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఓ దేవుని బిడ్డ, క్రైస్తవుడా, సహోదరుడా, సహోదరి, ఎవరు ధన్యులో? నిత్యము దేవుడు నన్ను చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని ఎవరైతే ఒక భయము కలిగి ఉంటారో వారు ధన్యులో. నిత్యమును భయము కలిగి ఉండాలి, ఎప్పుడు నువ్వు భయము కలిగి ఉండాలి, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో భయము కలిగి ఉండాలి. ఉందా భయము? ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యేసేపుని చూడండి, భయము కలిగి ఉన్నాడు, భయము కలిగి ఉన్నాడు. మనుషులు ఎవరు లేనప్పుడు కూడా భయం కలిగి ఉన్నాడు. ఆ పోతీఫరు భార్య ఎదుట భయము కలిగి ఉన్నాడు. అక్కడి నుంచి తప్పించుకున్నాడు, అపాయం నుంచి తప్పించుకున్నాడు, శోధన నుండి తప్పించుకున్నాడు, మరి ఆ యొక్క బలహీనత నుంచి తప్పించుకున్నాడు. ఆలోచన చేయండి. అందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, అందుకే మంచి సాక్షిగా నిలవబడ్డాడు, అందుకే ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం, వింటున్నాం. తన యవ్వన జీవితంలో నమ్మకంగా ఉన్నాడు, భయము కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారు అంటుందామె, దేవుడున్నాడు మధ్యలో, దేవుడు నన్ను చూస్తున్నాడో, దేవుడు నన్ను ఎరుగున్నాడో, దేవుడు నన్ను నడకలు గుర్తిస్తున్నాడో, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడో. తప్పించుకున్నాడు ఆ నుంచి, పాపం నుండి, అపాయం నుండి. తన జీవితం పాడైపోయింది, తన సాక్ష్యం చెడిపోయింది, తప్పించుకున్నాడు. దేవుని భయం ఉంది కాబట్టి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, అనేక మంది జీవితాల్లో దేవుని భయం లేక సాక్ష్యాలు చెడిపోతున్నాయి, దేవుని భయం లేక ప్రవర్తన చెడిపోతూ ఉంది, దేవుని యొక్క భయం లేక అదిగో వారు ఇబ్బంది పడుతున్నారు, దేవుని భయం లేక నష్టపోతున్నారు, దేవుని భయం లేక అవమానించబడుతున్నారు, దేవుని యొక్క భయం లేక దూరం అయిపోతున్నారు, దేవుని యొక్క భయం లేక పాపంలో పడిపోతున్నారు, దేవుని యొక్క భయం లేక శాపంలో పడిపోతుంటున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడని మూడో మాట మనం చూస్తున్నాము. సహోదరి సహోదరుడా, ఆలోచించు. అలాగనే 18వ వచనం చూస్తే మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం గమనిస్తే, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యథార్థంగా ప్రవర్తించాలి, నిజ జీవితాన్ని జీవించాలి, ఒరిజినల్ జీవితాన్ని జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు, తన్ను తాను రక్షించుకుంటాడు, తన కుటుంబాన్ని రక్షించుకుంటాడో, తన ఆత్మను రక్షించుకుంటాడో, తన శరీరాన్ని రక్షించుకుంటాడో, తన కుటుంబాన్ని రక్షించుకుంటాడో. యథార్థంగా ప్రవర్తించేవాడో అపాయంలో పడకుండా, నష్టపోకుండా తన శరీరాన్ని రక్షించుకుంటాడో, తన కుటుంబాన్ని రక్షించుకుంటాడో, తన ఆత్మను రక్షించుకుంటాడో. యథార్థంగా ప్రవర్తించేవాడు, ఆ యథార్థంగా ప్రవర్తించేవాడు ఇతరులు కూడా రక్షిస్తాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించి దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును, రక్షించబడును. అందుకే 4 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుడు మన ప్రవర్తన చూస్తాడు, జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే అక్కడ మనం చూసాము, నరుని మార్గం యెహోవా ఎరుగును, 1. రెండోదిగా వాని నడతలన్నింటినీ ఆయన గుర్తిస్తున్నాడు. మూడోదిగా అలా గుర్తిస్తున్నాడని తెలిసి నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. 4వదిగా మనం చూస్తున్నాం అక్కడ, మరి పిల్లరా, ఇదిగో యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, యథార్థంగా ప్రవర్తించు. అందుకే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే పిల్లరా, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. ఆడ మనం బాగా గమనిస్తే హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడని వాక్యం రాయబడి ఉంది అదే గ్రంథంలో. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు,
దేవుడు ఎంత మాట్లాడినా, దేవుడు ఎంత చెప్పినా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా హృదయాన్ని ఎవరైతే కఠినపరుచుకుంటారో వారు కీడులో పడతారు, నష్టంలో పడతారు అని చూస్తున్నా. అదేవిధంగా పిల్లరా ఈ 18 కింద భాగంలో మనం చూస్తే, ఇదిగో మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా సహోదరుడా? హఠాత్తుగా పడిపోతావు, జాగ్రత్త. మూర్ఖంగా కఠినంగా ప్రవర్తిస్తున్నావా సహోదరుడా? కఠినంగా ప్రవర్తిస్తున్నావా దేవుని బిడ్డ? ఆలోచించు. కఠినంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెబుతుంది కీడులో పడతావు. కఠినంగా ప్రవర్తించొద్దు. దేవుని బిడ్డవై ఉండి వాక్యాన్ని ఎరుగుండి ప్రభువుని నమ్ముకోండి. కఠినంగా ప్రవర్తించవద్దు. కఠినంగా ప్రవర్తిస్తే కీడులో పడతావు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది ఇక్కడ. మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతాడు. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు దైవ సేవకులు చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు ఆత్మీయులు చెప్పిన వినకపోతే మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడని ఒక 2 మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, దేవుడు ఒకటి మన ప్రవర్తన చూస్తాడు, రెండోదిగా ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను వారి ప్రవర్తనను చూసితిని అన్నాడు. రెండోదిగా వారిని స్వస్థపరిచుదును. రెండోదిగా ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఒకటి మన ప్రవర్తన చూస్తాడు, రెండోదిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. ఆయన అనారోగ్యం చిరిపించి స్వస్థపరుస్తాడు. ఇంకా దానికంటే ముఖ్యంగా ఇదిగో నీ హృదయంలో స్వస్థతనిస్తాడు. నీ హృదయంలో పాపమును తీసివేస్తాడు. నీ హృదయంలో అలుంకున్నటువంటి పాపాన్ని శాపాన్ని తీసేస్తాడు. నీ హృదయానికి ఆయన స్వస్థతనిస్తాడు. పాపము నుండి నిన్ను విడిపిస్తాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నిన్ను పవిత్రపరుస్తాడు. ఆ పాపం అనేటువంటి, ఆ శాపం అనేటువంటి ఆ యొక్క బలహీనతలో నుండి నిన్ను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు ఆయన. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. హృదయ స్వస్థత ఇస్తాడు. ఆలోచనలో స్వస్థత ఇస్తాడు. జబ్బు ఆలోచనలను చిడిపిస్తాడు. చెడు ఆలోచనలను చిడిపిస్తాడు. 2 విధాలుగా స్వస్థత అనేది మనకు జరుగుతుంది. హృదయానికి స్వస్థత ఇస్తాడు ఆయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించగలవాడు ఎవడు? ఆ వ్యాధులను చిడిపిస్తాడు. హృదయం అనేటువంటి ఆ వ్యాధులను చిడిపిస్తాడు. ఆ జబ్బులను చిడిపిస్తాడు. ఆ యొక్క మోసమైన హృదయాలను చిడిపిస్తాడు. ఆ బలహీనమైన హృదయాలను చిడిపిస్తాడు. అందరినీ మోసం చేసే హృదయాన్ని స్వస్థపరుస్తాడు. శరీరాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, అందుకనే వాక్యం రాయబడుతుంది 2 విధాలుగా స్వస్థత మనకి వర్తిస్తుంది. మన హృదయంలో ఉన్న జబ్బుని, ఆ వ్యాధిని తీసేసి హృదయాన్ని స్వస్థపరుస్తాడు. రెండోదిగా అలాగనే మన శరీరంలో బలహీనతను కూడా తొలగించి ఆయన శారీరకంగా కూడా స్వస్థపరుస్తాడు. అందుకే వాక్యము రాయబడింది పిల్లరా. చక్కటి మాట మనం చూడగలం. 20 నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. అక్కడ రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన కట్టడలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో నీకేది రానివ్వను అన్నాడు. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఆయన స్వస్థతనిస్తాడు. ఒకటి మన ప్రవర్తన చూస్తాడు, రెండోదిగా స్వస్థతనిస్తాడు, రెండోదిగా విడుదలిస్తాడు. హృదయానికి స్వస్థతనిస్తాడు, ఆలోచనలకు స్వస్థతనిస్తాడు, తలంపులకు స్వస్థతనిస్తాడు, చెడ్డవ తీసేసి మంచిగా నడిపిస్తాడు. అలాగనే శరీర అనారోగ్యం ఉన్నట్లయితే శరీర అనారోగ్యం నుంచి చిరిపిస్తాడు, శరీర వ్యాధి నుంచి చిరిపిస్తాడు. అందుకే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ శరీర అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావా? శరీరంలో స్వస్థత లేకుండా బాధపడుతున్నావా?
శరీరంలో స్వస్థత లేక, హృదయంలో సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక, అనారోగ్యంతో బాధపడుతున్నావా? అయితే నిన్ను స్వస్థపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీలో ఒక మంచి ప్రవర్తన కనిపించాలి ఆయనకి. నీ ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ సాక్ష్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బ్రతుకుని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ జీవిత విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నా సహోదరుడా, సహోదరి, ఆయన స్వస్థపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, కుదరని వ్యాధితో బాధపడుతున్నావా, బలమైన జబ్బుతో బాధపడుతున్నావా, శరీరంలో స్వస్థత లేకుండా బాధపడుతున్నావా, డాక్టర్లు చెయ్యి వదిలేశారా, చనిపోతామని చెప్పారా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు ఆయన యందు విశ్వాసాన్ని ఉంచినట్లయితే, ఒక మంచి ప్రవర్తన కలిగినట్లయితే, నీ హృదయంలో ఆ చెడు తలంపులు తీసేసుకున్నట్లయితే, ఆ చెడు ఆలోచనలు తీసేసుకున్నట్లయితే, ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే వాక్యం రాయబడింది, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చక్కటి మాట మనకు రాయబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన స్వస్థపరుస్తాడు. నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావా? ఆయన స్వస్థపరుస్తాడు. భయంకరమైన వ్యాధులో ఉన్నావా? స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. నీ అనారోగ్యము నుంచి ఇడిపిస్తాను అంటున్నాడు, నీ వ్యాధుల నుంచి ఇడిపిస్తాను అంటున్నాడు, నీ బలహీనతల నుంచి ఇడిపిస్తాను అంటున్నాడు, నీకున్న బంధకాలన్నింటిలోంచి విడిపిస్తాను అంటున్నాడు, నీకు స్వస్థతను శీఘ్రముగా దయచేస్తానంటున్నాడు. ఇదిగో నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, మంచి ఆయుష్కాలాన్ని ఇస్తానంటున్నాడు. అయితే నీలో ఏం కనిపించాలి ఆయనకంటే? ఒక మంచి ప్రవర్తన కనిపించాలి, ఒక మంచి ప్రవర్తన నీలో కనిపించాలి. ప్రియ సహోదరి సహోదరులు, అనేక మంది వ్యాధులతో మగ్గిపోతున్నప్పుడు కూడా, భయంకరమైన జబ్బులతో మగ్గిపోతున్నప్పుడు కూడా వారి ప్రవర్తనలో మార్పు రావటం లేదు, వారి మాటల్లో మార్పు రావటం లేదు, వారి ఆలోచనలో మార్పు రావటం లేదు, వారి చూపుల్లో మార్పు రావటం లేదు, వారి ఆశల్లో మార్పు రావటం లేదు, వారి కోరికల్లో మార్పు రావటం లేదు. మార్పు లేని వారిగా ఉన్నారు. శారీరకంగా కుళ్ళిపోతున్నా కానీ, స్వస్థత లేకపోయినా కానీ, వారి ఆలోచనలో తలంపుల్లో మార్పు లేదు. ఈ సమయంలో ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఇదిగో నీకు స్వస్థత కావాలా? నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ ప్రవర్తనలో ఒక మార్పు రావాలి, ఒక మంచి ప్రవర్తన దేవునికి కనిపించాలి. ఎందుకంటే ఆయన నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు, నీ ప్రవర్తన ఎరిగి ఉన్నాడు, నీ నడకను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. అందుకే ఒక స్వస్థత నీకు కావాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నటువంటి చక్కటి మాట ఆయన అంటున్నాడు, నీ దేవుడని యెహోవాకును నువ్వు శ్రద్ధగా వినాలి, మొదటిది. ఆ తర్వాత ఆయన అంటాడు, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. నీ దేవుడని యెహోవాకు నువ్వు శ్రద్ధగా వినాలి. నీకు స్వస్థత కలగాలంటే ఆయన దృష్టికి న్యాయమేం చేయాలి. నీ దృష్టికి కాదు, నీ మనసుకు కాదు, నీ ఆలోచనకు కాదు, నీ దేవుడైన యెహోవా వాక్కును ఒకటి శ్రద్ధగా వినాలి. రెండోదిగా ఆయన దృష్టికి నువ్వు న్యాయమైంది చేయాలి. నువ్వు ఏది చేసిన దాంట్లో న్యాయం ఉండాలి, అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, మోసం ఉండకూడదు, న్యాయమైంది చేయాలి. ఈ ప్రపంచంలో ఈరోజు చూసినప్పుడు, అనేక మందిలో చూసినప్పుడు, అనేక ప్రాంతాల్లో చూసినప్పుడు ఎక్కడ పెట్టినా అన్యాయము, అక్రమము, మోసము ఈరోజు ఇలా జీవిస్తున్నారు ప్రజలు. అయితే నీ దేవుడని యెహోవా దృష్టికి అది న్యాయమై ఉండాలి. నువ్వు ఒక ఆలోచన చేసినా అది న్యాయమై ఉండాలి, నువ్వు ఒక మాట మాట్లాడినా అది న్యాయమై ఉండాలి, నీ ప్రవర్తనలో ఒక న్యాయం ఉండాలి, నీ జీవితంలో ఒక న్యాయం ఉండాలి, నీ బ్రతుకులో ఒక న్యాయం ఉండాలి, నీ కుటుంబంలో ఒక న్యాయం ఉండాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, న్యాయం ఉండాలి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది ఈ సమయంలో మనకి. అలాగనే ఆయన అంటాడు, ఇంకా ఆయన ఆజ్ఞలన్నిటికీ నువ్వు విధేయులవ్వాలి. మూడో మాట అంటాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లొంగిపోవాలి, ఆయన ఆజ్ఞలకు వంగిపోవాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వాలి, ఆయన చెప్పింది చేయాలంటున్నాడు. మూడోది అక్కడ. నాలుగోది ఆయన అన్నాడు, ఆయన కట్టడలన్నీ
అన్నిటినీ ఆయన ఏది నీకు బోధిస్తున్నాడో, ఏది చెప్పాడో, ఎక్కడ నీకు అడ్డేశాడో, ఎక్కడ ఆపేశాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా బ్రతకమంటున్నాడో ఆయన కట్టడలన్నిటినీ గై కొనాలి. అప్పుడు ఐగుప్తులకు కలగజేసిన రోగాల్లో ఏది నీకు కలగజేయను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఒకటి, దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు. రెండోది, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మూడో విషయం మనం చూస్తాడా, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే వారిని నడిపిస్తాను అంటున్నాడు మూలవాక్యంలో. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలా నడవాలో నడిపిస్తాడు, ఏ విధంగా నడవాలో నడిపిస్తాడు. ఆయన చేయబట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఆలోచనిచ్చి నడిపిస్తాడు. ఆయన మార్గాల్లో నడిపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుని చేత ఒక వ్యక్తి నడిపించబడుతుంటే ఆ వ్యక్తి జీవితం ఎంత బాగుంటుంది. దేవుని చేత ఒక కుటుంబం నడిపించబడుతుంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. దేవుని చేత ఒక సంఘం నడిపించబడుతుంటే ఆ సంఘం ఎంత బాగుంటుంది. దేవుని చేత ఒక నాయకుడు నడిపించబడుతుంటే ఆ నాయకుడు నడిపించబడుతుంటే ఆ నాయకుడి కింద ఉన్న ప్రజలు ఎంత బాగుంటారో. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆయనే దేవుడే మనల్ని నడిపిస్తాడు. మూడోదిగా, దేవుని ద్వారా నువ్వు నడిపించబడాలనుకుంటున్నావా సహోదరి సహోదరుడా, దేవుడే నీ కుటుంబానికి తండ్రిగా ఉండి నడిపిస్తాడు. దేవుడే నీ పక్షాన నుండి నడిపిస్తాడు. ఆయన చేయబట్టుకొని నడిపిస్తాడు. ఆయన ఆలోచనించి నడిపిస్తాడు. ఆయన గమ్యానికి నడిపిస్తాడు. నిన్ను ఎక్కడ వదిలిపెట్టడో, నిన్ను ఎక్కడ విడిచిపెట్టడో, నీ చెయ్యి వదిలిపెట్టడో. పట్టుకున్న దేవుడు నీ చేతిని కడ వరకు కూడా ఆయన నడిపిస్తాడు. గమ్యం చేరే వరకు కూడా ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అయితే ఆయన నీ ప్రవర్తన చూస్తున్నాడు. నీ ప్రవర్తన చూస్తున్నాడు. నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేతులు సాపుతున్నాడు సహోదరుడా, ఆయన చేతులు సాపుతున్నాడు నా ప్రియ సహోదరి. ఇదిగో నీ చేతులు సాపుతున్నాడు. నీ చెయ్యి పట్టుకొని నడిపించాలని, నీ కుటుంబాన్ని నడిపించాలని, నీ పిల్లల్ని నడిపించాలని, ఒక చక్కటి మార్గంలో, ఒక మంచి మార్గంలో నడిపించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే ఇక్కడ ఒక మాటను మనం చూడగలము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనక భాగమున కావిలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మాట మనం చూస్తున్నాము ఇక్కడ. ఇదిగో యెషయా 52:12 యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుక భాగమున కావిలి కాయును అని రాయబడింది. అంటే ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తాడు, ఏ విధంగా ఒక కుటుంబాన్ని నడిపిస్తాడు, ఏ విధంగా ఒక సంఘాన్ని నడిపిస్తాడు, ఏ విధంగా ఒక సైన్యాన్ని ఆయన నడిపిస్తాడంటే ముందు వెనక ఆవరించి ఆయన నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ముందు వెనక ఆవరించి నడిపిస్తాడు, చుట్టూ ఆవరించి నడిపిస్తాడు, కంచిగా ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే తన పిల్లల్ని ఆయన అలా నడిపిస్తాడు. వెనక ముందు ఆవరించి ఆయన నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆలోచించేయండి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి వారు వస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా ఆయన నడిపించాడు. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా నడిపించాడు. వెనక ముందు ఆవరించి నడిపించాడు. శత్రువు చేతుల నుంచి విడిపించాడు. ఇశ్రాయేలును రక్షించాడు. శత్రువులందరూ కూడా హతం చేశాడు. వెనక ముందు ఆవరించాడు ఆయన. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే వెనక ముందు ఆవరించి నడిపిస్తాడు, మన చుట్టూ ఆవరించి నడిపిస్తాడు, ఎక్కడ అపాయం లేకుండా నడిపిస్తాడు, గమ్యానికి నడిపిస్తాడు, చేయబట్టుకొని నడిపిస్తాడు, తోడుండి నడిపిస్తాడు, నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా ఈ జీవిత యాత్రలో, ఈ లోక యాత్రలో, ఈ కుటుంబ పరంగా నేను నడవలేకున్నాను, నేను అలసిపోతున్నాను, ఈ జీవితం నాకు వద్దనుకుంటున్నాను, ఈ బ్రతుకు నాకు వద్దనుకుంటున్నాను, ఈ కుటుంబం నాకు వద్దనుకుంటున్నాను, ఈ బాధ్యతలు నాకు వద్దనుకుంటున్నాను, ఈ భారాలు నాకు వద్దనుకుంటున్నాను, ఇక నేను నడవలేను, ఇక నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు దిగులుతో ఉన్నావా, ఒకవేళ వేదనతో ఉన్నావా, ఒకవేళ భయముతో ఉన్నావా, ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయం.
సమయంలో ఆయన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేయబడుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దేవుడిగా ఉండి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెనక ముందు ఆవరించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, వెనక ముందు ఆవరించి నడిపిస్తాడు. నువ్వు ఆయన కుమారుడుగా ఉంటే, నువ్వు ఆయన కుమార్తెగా ఉంటే, నువ్వు ఆయన బిడ్డగా ఉంటే, ఆయన వారసుడుగా నువ్వు ఉంటే, నీకు వెనక ముందు ఆవరించి నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే అలా ఉంటుంది. నీ చుట్టూ ఆవరిస్తాడు. ఇదిగో వెనక ముందు ఆవరించి నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అలా ఆవరించి, ఆ సైన్యాన్ని అలా ఆవరించి ఆయన నడిపించాడు. అందుకే చక్కటి మాటను మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లరా. ఇదిగో యెహోవా మీ ముందర నడుచును, నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళా సైన్యపు వెనక భాగమునకు వచ్చి కావలి ఉండి వారిని నడిపించును. వెనక ముందు, ఇదిగో ముందు వచ్చేటువంటి ఆ శత్రువుల్ని ఇదిగో లయపరచడానికి, వెనక నుంచి దొంగ దెబ్బ కొట్టే ఆ శత్రువులు కూడా లయపరచడానికి వెనక ముందు దేవుడు ఆవరించి మధ్యలో తన పిల్లల్ని పెట్టి నడిపిస్తున్నాడు. ఇక్కడ మధ్యలో తన సైన్యాన్ని పెట్టి ఇక్కడ నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, అందుకే మనం చూస్తున్నాము. మూడోది, దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఒకటి మన ప్రవర్తన చూస్తాడు, రెండోదిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మూడోదిగా మనల్ని నడిపిస్తాడు దేవుడు. మూడోదిగా దేవుడే మనల్ని నడిపిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనం చూస్తే మేకా గ్రంథం ఏ విధంగా నడిపిస్తాడంటే పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఒకటి ముందరుని నడిపిస్తున్నాడు 3వ పాయింట్లో, రెండోదిగా వెనక ఆవరించి నడిపిస్తున్నాడు. ఆ తర్వాత మేకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా పోవును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాకారాలు పడగొట్టేవాడు మీకు ముందుగా పోవును. నీకు అడ్డులు ఉన్నటువంటి ఆటంకాలు పడగొట్టేవాడు, అడ్డుల్ని కోల్దోసేవాడు ముందుగా పోవును. మనకు ముందుగా ఉండి ఆయన ప్రాకారములను పడగొట్టువాడు, ప్రాకారములను కూల్చేసేవాడు, అడ్డులు కూల్చేసేవాడు, ఆటంకాలు కూల్చేసేవాడు, ఓ శత్రువు కోటలు కూల్చేసేవాడు. ఇదిగో నీకు ఏ అడ్డుగా ఉన్నాయో, ఏ ఆటంకం ఉన్నాయో అవి కూల్చేస్తాడు. దేవుడు నీతో ఉన్నట్లయితే, దేవుడి ద్వారా నువ్వు నడిపించబడుతుంటే నీకు ముందు ఆయన నడుస్తాడు. నడుస్తే ఏం చేస్తాడు? నీకు అడ్డుగా ఉన్న సాతాను కోటలు కూల్చేస్తాడు, శత్రువు కోటలు కూల్చేస్తాడు, ప్రాకారాలు కూల్చేవాడు నీకు ముందుగా నడుస్తాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆకారాలు కూల్చేవాడు, నీకు వచ్చే అడ్డులు కూల్చేవాడు, తన బిడ్డలకు అడ్డులు వస్తే కూల్చేవాడు, వాటిని పడగొట్టేవాడు. ఎరికో గోడల్ని ఏం చేశాడు? ఆయన కూల్చేశాడు. తన బిడ్డలకు అడ్డుగా ఉన్నాయి ఎరికో గోడలు, ఆటంకంగా ఉన్నాయి ఎరికో గోడలు, దాటిపోవడానికి అడ్డుగా ఉన్నాయి, దాటిపోవడానికి ఆటంకం ఉన్నాయి. కానాను దేశంలో స్వతంత్రించుకోవడానికి, ఆ మంచి దేశంలోకి పోవడానికి, ఆ మేలు అనుభవించడానికి, వారు స్వతంత్రులుగా ఉండడానికి, అక్కడ సంతోషంగా ఉండడానికి, ఆ పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశంలో వారు ఉండడానికి వాళ్ళకి అడ్డుగా ఉన్నాయి. వాళ్ళకు అడ్డుగా ఉన్న ఇరుకో గోడలో దేవుడే వాటిని కూల్చేశాడు. అందుకనే ప్రాకారమును కూల్చేవాడు మీకు ముందుగా నడుస్తాడని వాక్యం రాయబడింది. ఆ కోటలన్నీ కూల్చేశాడు ఆయన, ఆ కోటలన్నీ లయపరిచాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చిన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చిన కోటలు కూల్చేశాడు ముందుగా ఆయన నడిచి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అక్కడ రాయబడింది. మనం ఆలోచన చేస్తే అక్కడ ఇంకొక మాట రాయబడింది. వారి రాజు వారికి ముందుగా నడుచును. నీ రాజు నీకు ముందుగా నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాజు నీకు ముందు పోతాడు. ఎందుకో? ఆకారాలు కోలవడానికి, అడ్డులు కోలవడానికి నీకు ముందుగా పోతాడు. నీకు ముందుగా వెళ్ళి ఆయన కూలుస్తాడు. ఎందుకంటే నీకు అపాయం లేకుండా, నీకు నష్టం రాకుండా, నీకు ఇబ్బంది కలగకుండా నీ పక్షాన ఆయనే ముందు నడుస్తాడు. ఆయన వెనక నువ్వు నడుస్తా, వెనక ముందు ఆవరించి నడుస్తున్నాడు. మరి చూసారా, ముందు కూలస్తా పోతున్నాడు, వెనక కూడా అపాయం లేకుండా ఉన్నాడు. మధ్యలో నిన్ను పెట్టి నడిపిస్తాడు ఆయన. ఆలోచించండి, మధ్యలో నిన్ను పెట్టి నడిపిస్తాడు. అందుకే నీ రాజు, చక్కటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. వారి రాజు వారికి ముందుగా నడుచును. మనకు ముందుగా నడుస్తాడు. ఇక్కడ మేకాలో మనం చూస్తే ఆకారాలు కూలుస్తున్నాడు. ఇక్కడ మేకా గ్రంథంలో మనం చూస్తే ఒకటి ముందుగా వెళ్ళి వారి రాజు నీ రాజు నీకు ముందుగా నడుస్తాడు, నీకు ముందుగా నడుస్తాడు. తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడింది, ఇలా గమనించండి. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నాయకుడిగా ఉండి నడిపిస్తాడు.
ఆయన నాయకుడు, ఆయన అధికారిగా ఉండి, ఆయన రాజుగా ఉండి, ఆయన అధికారిగా ఉండి, ఆయన నాయకుడిగా ఉండి నడిపిస్తాడు. ముందుగా పోతూ పాకాలను కూల్చేస్తున్నాడో, రాజు ముందు నడుస్తున్నాడో, ఆయన నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడని 3 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 4వ విషయాన్ని మనం చూస్తే దుఃఖించుచున్న వారిని ఓదారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, నేను దుఃఖపడే వాళ్ళని ఏం చేస్తా అంటే ఓదారుస్తానంటున్నాడు ఆయన. దుఃఖించే వాళ్ళని ఓదారుస్తాడు, బాధపడే వాళ్ళని ఓదారుస్తాడు, గాయపడినటువంటి వారిని ఓదారుస్తాడు, శ్రమల్లో ఉన్నవారిని ఓదారుస్తాడు, కష్టాల్లో ఉన్నవారిని ఓదారుస్తాడు, అవమానాల్లో ఉన్నవారిని ఓదారుస్తాడు, సమస్యల మధ్యలో చిక్కినటువంటి వారిని ఓదారుస్తాడు. ఆలోచించేయండి, దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే ఈ వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డలారా, 4వదిగా దుఃఖించు వారిని ఓదారుస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు బాధపడుతున్నావా, దుఃఖిస్తున్నావా, వేదనతో ఉన్నావా, రోదనతో ఉన్నావా, నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి దుఃఖముతో ఉన్నావా? అయితే నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లే, దుఃఖముల నుంచి నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ కన్నీళ్లు తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ మనోవేదన తీసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్న బాధను తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును ఆయన నాట్యంగా మారుస్తాడు, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, బూడిదకు బదులుగా ఆయన పూదండనిచ్చే దేవుడై ఉన్నాడు, బూడిదకు బదులుగా ఆయన పూదండను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో నీ ప్రవర్తన మంచిదైతే, మంచి ప్రవర్తన కలిగినటువంటి బిడ్డగా ఉంటే, మంచి ప్రవర్తన కలిగినటువంటి సంఘంగా ఉంటే, మంచి ప్రవర్తన కలిగిన కుటుంబంగా ఉంటే ఆయన బూడిదకు బదులుగా పూదండను అనుగ్రహిస్తాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలు ఆలోచించండి, దుఃఖమునకు బదులుగా ఆనంద తైలాన్ని అనుభవిస్తాడు అని వాక్యం రాయబడింది. దుఃఖమునకు బదులుగా ఆనందాన్ని, బూడిదకు బదులుగా ఇదిగో వాక్యం రాయబడింది పిల్లరా, ఇదిగో పూదండను ఆయన సంతోషాన్ని ఇస్తాడు, దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, నీ కన్నీటిని ఆయన నాట్యముగా మారుస్తాడు. నీ ప్రవర్తన మంచిదైతే. ఈ వాక్యం వింటున్న సహోదరుల, 4వదిగా దుఃఖించు వారిని ఓదారుస్తారు. నువ్వు దుఃఖములో ఉన్నావా, దుఃఖములో మునిగిపోతున్నావా, నిన్నెవరో పట్టించుకునేదా, దుఃఖములో ఉన్నావా? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. నువ్వు దుఃఖములో ఉన్నట్లయితే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, దుఃఖంలో నుంచి నిడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నీకు విడుదల కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ కన్నీళ్లు తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్నెవరో పట్టించుకోలేదు, ప్రభు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకే చక్కటి మాటను మనం చూస్తున్నాం. అందుకే యెషయా గ్రంథము 61:3 ఆ మాట ఉంటుంది, బూడిదకు పతిగా పూదండను, దుఃఖమునకు పతిగా ఆనంద తైలమును నీకు ఇస్తానంటున్నాడు. తర్వాత చివరిగా 5వదిగా కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు ఏం చేస్తాడంటే 5వదిగా కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు. ఎందుకంటే దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు కృతజ్ఞత కలిగి జీవించడానికి ఆ మనసు ఇస్తాడు, ఆ ఆలోచన ఇస్తాడు, ఆ బుద్ధి పుట్టిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, ఆయన కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాడు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, మరి ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చూపించిన కృపను బట్టి ఆయన కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాడు. 5వదిగా, అవును, ఈరోజు అనేక మంది దేవుడి ద్వారా మేలు పొందుకుంటున్నారు, కానీ కృతజ్ఞత లేకుండా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు, కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు, కృతజ్ఞత లేకుండా ఆలోచన చేస్తున్నారు, కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి జీవించిన వారే క్రైస్తవులు, కృతజ్ఞత కలిగి జీవించిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఇచ్చిన ఆ యొక్క మేలుల్ని అనుభవిస్తూ కృతజ్ఞత లేకుండా మరి సనిగిన వారు, గొనిగిన వారు అరణ్యములో ఆకులు రాలినట్టుగా
తాలిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకనే మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవుడి ద్వారా మేలు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నారు? సహోదరి సహోదరుడా, ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. మనం ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి? స్తుతియాగం చేయాలి. కృతజ్ఞత కలిగి మరిచిపోకుండా ఆయన స్తుతిస్తూ ఉండాలి. ఒకటి ఇక్కడ ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములను అర్పించుతుము. ఆయన నామమును కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? ఒకటి ఇక్కడ ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా జీవ ఫలములు ఏం చేయాలి? ఆయనకి అర్పించాలి. మనం దేవునికి ఏవైతే ఇవ్వాలో, దేవునికి ఏవైతే అర్పించాలో, దేవునికి ఏవైతే చెల్లించాలో, మన ద్వారా దేవునికి ఏమి ఇవ్వాలో, మన ద్వారా దేవునికి ఏం చెల్లించాలో, మన ద్వారా దేవునికి ఏ అర్పించాలో అవి అర్పించాలా. అప్పుడే మనం కృతజ్ఞత కలిగి ఆయన పట్ల ఉన్నట్టు అర్థం. ఆలోచించండి. ఆయన నామమును కృతజ్ఞత కలిగి ఆయన నామమును స్తుతిస్తూ గణపరుస్తూ మనం దేవునికి ఏవైతే ఇవ్వాలో, దేవునికి ఏవైతే అర్పించాలో, మన ద్వారా ఏం అర్పించబడాలో, మన కుటుంబం ద్వారా ఏం అర్పించబడాలో, మన పిల్లల ద్వారా ఏం అర్పించబడాలో అవన్నీ కూడా ఆయనకి ఏం చేయాలంటే అర్పించాలి. రెండో మాట ఇక్కడ మనం చూస్తే ఉపకారం చేయాలి. మూడోదిగా ఉపకారం చేయాలి, మేలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఉపకారం చేయాలి, మంచి చేయాలి. దేవుని బిడ్డలారా, మంచి చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి. మూడోదిగా చివరిగా నాలుగోదిగా ఉచితంగా ధర్మం చేయాలి. అనేకులకు సహాయం చేయాలి, ధర్మం చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలి, ఆ తర్వాత ధర్మం చేయాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. కృతజ్ఞత కలిగి ఉండాల్సిన విషయాలు మనం ఇక్కడ చూస్తే ఒకటేమో ఆయన నామమును ఒప్పుకోవాలి, రెండోది జీవ బలులు ఆయనకు అర్పించాలి, మూడోదిగా ఇతరుల పట్ల ఉపకారం చేయాలి, నాలుగోదిగా ధర్మం చేయాలి. ఆయన మన పట్ల ఉపకారం చేశాడు, ఆయన మన పట్ల కార్యం చేశాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. ఆయన కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు. అందుకే ఈరోజు మనం వింటున్నాం దేవుని వాక్యం నుంచి మన పట్ల దేవుడు ఏం చేస్తాడు అంటే ఒకటి మన ప్రవర్తన చూస్తాడు, రెండోదిగా మనల్ని స్వస్థపరుస్తాడు, మూడోదిగా మనల్ని నడిపిస్తాడు, నాలుగోదిగా మనం దుఃఖపడుతుంటే ఓదారుస్తాడు, ఐదోదిగా మనలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు. అవును, కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసు ప్రభుల వారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, శాగమయ్యాడు, బలైపోయాడు, 3 మేకుల మధ్య వేలాడి ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా కార్చి ఆయన శిలువ మరణాన్ని పొంది సమాధిని చేయించి 3వ రోజు మృత్యుంజయుడై పునరుద్ధారణై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభువు నేడు రేపు రాబోతున్నాడు. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే ఈ యొక్క వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించి ఆస్వాదించి బలపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యుని సహవాసము ఇక్కడ ఉండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని చేద్దగాన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సౌస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మీ అందరికీ మా వందనాలు.